పంచరత్న కిచిడి. పంచరత్న కిచిడి. సో తయారు చేసుకోబోతున్నాం కాబట్టి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నానబెట్టిన పల్లీలు, నానబెట్టిన శనగలు, నానబెట్టిన పొట్టు మినపప్పు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన ఎర్ర కందిపప్పు, నానబెట్టిన ముడి బియ్యం, టమాటో ప్యూరీ, కొబ్బరి పాలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిర్చి, అల్లం తురుము, జీలకర్ర, మిరియాల పొడి, సైంధవ లవణం, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, నెయ్యి, నిమ్మరసం. కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా. సో ఎలా తయారు చేయాలి ఏంటి, అలాగే దీనివల్ల ఎవరెవరికి ఉపయోగం ఉంది ఏంటి అనేది కూడా చూసేద్దాం. సో మ్యామ్ నేను బాండి తెచ్చాను. ఎస్ తెచ్చేసి. ఓకే, సో ఫస్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, ప్యాన్ పెట్టేసుకొని అందులో ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. సో ఇది నెయ్యితో తయారు చేసుకుంటే బాగుంటుంది అన్నట్ట. అవును. ఓకే, ఆవు నెయ్యి ముఖ్యంగా మనం ఇక్కడ ఎప్పుడైనా సరే ఆవు నెయ్యితోనే ఏదైనా సరే తయారు చేస్తాము మన ఆయుర్వేద ఆహారంలో. ఎందుకంటే ఆవు నెయ్యి అనేది చాలా మంచిది కాబట్టి. ఇది కలుగుతున్నప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కూడా వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ముందుగా జీలకర్ర. జీలకర్ర ఒక స్పూన్ వేసేసుకుందాం. సో ఒక స్పూన్ జీలకర్ర, అల్లం తురుము, అల్లం తురుము వేసిన. ఓకే, అల్లం తురుము, అల్లం ముక్కలు. మేము ఇక్కడ చిన్న చిన్న అల్లం ముక్కలు తీసుకున్నాము. ఇది కూడా ఒక 1.5 స్పూన్ ఉంటుంది. ఎండుమిర్చీలు అయినా ఒక 2-3 వేసి. ఓకే, సో మేడం 2 అన్నారు కానీ నేను కొంచెం 3 వేస్తే సాటిస్ఫై అయ్యేట్టున్నాను. ఒక 3 వేసేసాను. అలాగే పచ్చిమిర్చి 2 స్పూన్స్ పచ్చిమిర్చి. అంటే 2 పచ్చిమిర్చిని మంచిగా కట్ చేసుకున్నాం కదా, వేసుకున్నాం. ఓకే, అలాగే కరివేపాకు. సో ఇవన్నీ వేసేసుకున్నాం కదా, మనం చక్కగా కలిపేసుకుందాము. ఇదంతా కొద్దిగా అల్లం లైట్గా నూనెలో ఫ్రై అయితే అసలు భలేగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది ఆ రైస్ మొత్తం కూడా. అండ్ ఇది ఇప్పుడు వేగుతూ ఉంటుంది కదా, ఈ లోపల ఇందులో ఏం వేయను మ్యామ్? టమాటో ప్యూరీ వేయను. టమాటో ప్యూరీ వేస్తాం. టమాటో ప్యూరీ మనం ఎన్ని టమాటాలు తీసుకున్నట్టు? ఒక 2 టమాటాలు. ఒక 2 టమాటాలు చక్కగా పేస్ట్ లాగా చేసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది కొద్దిగా ఉడికించుకోవాలి. మనం ఈ లోపల దీంట్లో పసుపు, సైంధవ లవణం కూడా వేసేసుకుందాము. ఎందుకంటే టమాటా ప్యూరీ వేసాము, కొద్దిగా ఉడుకుతుంది మంచిగా. సో పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకున్నాము. అలాగే సైంధవ లవణం కూడా మొత్తానికి సరిపడా వేసేసుకోవాలి. ఎందుకంటే మొత్తంకి నాకు తెలిసి ఉప్పు మొత్తం పట్టేస్తుంది. ఇక్కడ నేను ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను అనమాట సైంధవ లవణము. ఇలాగా కొద్దిగా ఉడికించుకోవాలి. సో 5 అంటే పంచ అని అంటే మీరు ఇక్కడ ఇప్పుడు మనం ఏవైతే యూజ్ చేసామో ఈ పప్పులు ఓన్లీ ఈ కాంబినేషన్ అయితేనే బాగుంటుందా, లేకపోతే ఇంకేమైనా కూడా వేరే ఏ పప్పులు అయినా కూడా వేసుకోవచ్చు? ఈ పప్పులు అనేటువంటివి బేస్ అనమాట. మన పంచేంద్రియాలు అంటే ఏంటంటే కళ్ళు, నోరు, ముక్కు, చెవులు, తర్వాత మన జ్ఞానేంద్రియాలు, స్కిన్, ఇవన్నీ కూడా పంచేంద్రియాలు అంటూ ఉంటాము. సో ఇవన్నీ కూడా బాగుగా ఉండాలి అని అంటే ఇలాంటి ఒక ఫుడ్ మనకి అవసరం డైలీ లైఫ్లో. ఓకే, సో మ్యామ్ ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసేనాన్ని నానబెట్టుకున్నవన్నీ కూడా ఒక్కొక్క కప్పుడు. సో మనం ఫస్ట్ పల్లీలతో వేయను. ఓకే, ముందుగా మనము నానబెట్టుకున్న 1 కప్పు పల్లీలు, అలాగే నానబెట్టుకున్నటువంటి 1 కప్పు శనగపప్పు, అలాగే నానబెట్టుకున్న పొట్టు మినపప్పు, ఓకే, అలాగే నానబెట్టుకున్న పెసలు, నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు, అలాగే నానబెట్టుకున్నటువంటి ముడి బియ్యం అనమాట. ఈ ముడి బియ్యం కూడా వేసేసుకోవాలి. సో నీళ్ళని కూడా తీసేస్తాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా నీళ్ళు పోసుకొని ఉడకబెట్టేసుకుందాం. ఓకే, నీళ్ళు పోసేస్తారా? అక్కడ ఇవి నానబెట్టే నీళ్ళు కూడా ఉన్నాయి. ఓకే, యా, ఇలాగా నీళ్ళు పోసుకొని చక్కగా దీన్ని ఉడకనిద్దాము. ఇది ఉడుకుతూ ఉంటుంది, ఈ లోపల మేడం మనకి చెప్తారు. ఈ మిశ్రమం అంతా కూడా మనకి కావాల్సినటువంటి ప్రోటీన్స్ ఎక్కువగా లభిస్తాయి. అలానే కాల్షియం సప్లిమెంట్ కూడా దొరుకుతుంది అనమాట. అంటే ఎముకలు దృఢంగా ఉంటాయి. మనం ఇందాక అనుకున్నట్టు మన పంచేంద్రియాలన్నీ కూడా
బాగా ఫంక్షన్ అవ్వాలి అని అంటే ఈ మిశ్రమం మనకు చాలా ఇంపార్టెంట్. మనం తీసుకున్నటువంటి పుట్టు మినప్పప్పు, అలానే శనగపప్పు, పల్లీలు ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తాయి. దాని ద్వారా ఏమవుతుందంటే రక్తం శుద్ధిగా అవుతుంది అనమాట, అండ్ గుండెకు ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే, సో కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా ఇలాంటివి తీసుకుంటే బలంగా తయారవచ్చు. వీక్లో ఒకసారి తీసుకున్నా సరిపోతుందా? సరిపోతుంది. అండ్ అథ్లీట్స్ కానివ్వండి, గర్భిణీ స్త్రీలు కానివ్వండి, దీనిని వారానికి ఒక రోజు కంపల్సరీగా తీసుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోటీన్ అందుతుంది. అలానే శిశువు ఎదుగుదల కోసం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇదైతే ఉడుకుతుంది చూసారు కదా, కొంచెం ఉడకడానికి కూడా టైం పడుతుంది. ఎందుకంటే మనం 5 రకాలైన పప్పులు, ముడి బియ్యం కూడా వేసుకున్నాం, నానబెట్టేసుకున్నాం, అయిపోతుంది. బట్ ఈవెన్ దో మనకు కొంచెం టైం పడుతుంది కాబట్టి దానిపైన మూత పెట్టుకొని చక్కగా మనం ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఒకసారి చూద్దాము ఉడికిందో లేదో. మేము ఒకసారి చూద్దామా? చూద్దాం. ఉడికింది కదా. దీంట్లో ఇప్పుడు మనము కొబ్బరిపాలు వేసేసుకుందాం. కొబ్బరిపాలు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు ఉంచి మూత పెట్టేసి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. కొబ్బరిపాలు వేసుకున్నాం కాబట్టి. మధ్య మధ్యలో మనము ఉడికించుకునేటప్పుడు జస్ట్ అలాగా మూత పెట్టేసుకొని ఉంచితే సరిపోదు. జస్ట్ మధ్య మధ్యలో అలా తీసి కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో దట్ మంచిగా కింద అడుగంటకుండా అలా ఉడుకుతూ ఉంటుంది. మేము కూడా అలాగే చేసాము. మీరు కూడా ఒకవేళ రెసిపీ తయారు చేసుకోవాలంటే మధ్య మధ్యలో అలా ఒకసారి కలుపుతూ ఉండండి. మరొక్కసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచి సర్వ్ చేసుకుందాం. మూత పెట్టుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. సో చూసేద్దాం ఒకసారి. అయిపోయింది కదా, మంచిగా అయిపోయింది. యా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి నిమ్మరసం కూడా పిండేసుకుందాము. కారా చెక్క నిమ్మరసం పిండుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పిండాలి కాబట్టి. కొంచెం అంటే హాఫ్ని మేము అలా చేసాము, మీరు ఒక హాఫ్ చెక్క పిండుకుంటే సరిపోతుంది. ఎస్, చూసారా ఎంత పొడి పొడిగా, చాలా చాలా బాగుంది కదా. చూడడానికి అయితే ఇప్పుడే తినేయాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. అంత బాగుంటుంది అనమాట. మంచిగా కలిపేసుకుంటే ఆ నిమ్మరసం, ఆ పులుపు కూడా మంచిగా పడుతుంది. ఇదిగో ఓకే ఓకే. ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి మన పంచరత్న కిచిడి రెడీగా ఉంది. మనకి త్రిదోషాల సామ్యతను కల్పిస్తూనే మన శరీరానికి కావాల్సినటువంటి దృఢత్వం, అస్తిత్వం అన్నీ కూడా వచ్చేటువంటి పంచరత్న కిచిడి. ఓకే, సో పంచరత్న కిచిడి అయితే మనం తయారు చేసేసుకున్నామండి. మన అందరికీ కూడా బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాము. మనం డైటింగ్ చేస్తున్నాము, అవి ఇవి తినేస్తున్నాం, మనకు తెలియకుండానే ఏవి పడితే అవి తినేసి సన్నగా అయిపోవాలని అనుకుంటూ ఉంటాం. బట్ ఇప్పుడు మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో, ఈ ముడి బియ్యము, అలాగే ఈ పప్పులు, 5 రకాలైన పప్పులు కలిపి తీసుకున్నాము, వీటి మూలన ఒళ్ళు రాదు, మనకి హై ప్రోటీన్ వస్తుంది, దీంట్లో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అన్ని విధాలుగా మేడం చెప్పినట్టుగా బాడీకి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ లభిస్తాయి అన్నమాట. మనము వీక్లో 1 తీసుకోవచ్చు. బలహీనంగా ఉన్న వాళ్ళు వీక్లో 2 times కూడా తీసుకోవచ్చు అనమాట. వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్ ఎనర్జీ అంటారు కదా. సో అలా ఇమ్మీడియట్ ఎనర్జీని ఇవ్వడంతో పాటు ఆ ఎనర్జీ అనేది ఒక 1 week పాటు అలా కంటిన్యూ అయ్యి మన బాడీకి మజిల్స్ గ్రోత్ అవ్వడానికి కానీ ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. సో మరి ఎవరైనా సరే ఇలా బలహీనంగా ఉన్నారు అని అనుకుంటే, వాళ్ళు బలంగా తయారవ్వాలి, మన పిల్లలు బలంగా ఉండాలి అని అనుకుంటే ఇలా తయారు చేసి పెట్టండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పంచరత్న కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పల్లీలు, నానబెట్టిన శనగలు, నానబెట్టిన పొట్టు మినపప్పు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన ఎర్ర కందిపప్పు, నానబెట్టిన ముడి బియ్యం, టమాటో ప్యూరీ, కొబ్బరి పాలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిర్చి, అల్లం తురుము, జీలకర్ర, మిరియాల పొడి, సైంధవ లవణం, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, నెయ్యి, నిమ్మరసం. పంచరత్న కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 1 చెంచా జీలకర్ర, అల్లం తురుము, 3 ఎండుమిర్చి, 2 చెంచాల పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత 1 కప్పు టమాటో ప్యూరీ,
పావు చెంచా పసుపు, సరిపడా సైంధవ లవణం వేసి ఉడికించుకోవాలి. తరువాత 1 కప్పు నానబెట్టుకున్న పల్లీలు, 1 కప్పు నానబెట్టుకున్న శనగలు, 1 కప్పు నానబెట్టిన పొట్టు మినపప్పు, 1 కప్పు నానబెట్టిన పెసలు, 1 కప్పు నానబెట్టిన ఎర్ర కందిపప్పు, 1 కప్పు నానబెట్టిన ముడి బియ్యం వేసి కలుపుకొని సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. తరువాత 1 కప్పు కొబ్బరిపాలు, కొత్తిమీర వేసి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి అర చెంచా నిమ్మరసం పిండి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన శరీరానికి త్రిదోషాలను సమపాలంలో ఉంచి బలంగా ఆరోగ్యంగా ఉంచే పంచరత్న కిచడీ రెడీ.